అంగన్వాడీ కార్యకర్తలు బుధవారం రోడ్డెక్కారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు జగన్మోహన్ రెడ్డి నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తూ ఇచ్చాపురం పలాసకు చెందిన కార్యకర్తలు భారీ ర్యాలీ చేశారు. గత 7 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు తమ ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తూ జీతాలు పెంచాలంటూ పలు డిమాండ్లతో చేస్తున్న నిరసనలు సోమవారం రోడ్డెక్కాయి. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ నుండి పలాస ఆర్డీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 4 ప్రాజెక్టులకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్డీఓ ఆఫీస్ బయట భారీగా చేరి అక్కడ బైఠాయించి తమ నిరసనలు కొనసాగించారు. ఎన్నికల సమయంలో జగనన్న ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు సమ్మె ఆగదంటూ హెచ్చరిస్తున్నారు. అన్నా జగనన్న 7వ రోజుకి చేరుకున్నది మా సమ్మె. ఈ రోజు ఇక్కడ పలాసలోని ఆర్డీఓ ఆఫీస్ కి రమ్మనమని చెప్తే అక్కడి నుంచి మేము ఇచ్చాపురం నుంచి అందరం కూడా చుట్టుపక్కల మండలాల నుంచి సెక్టార్ల నుంచి వచ్చి అక్కడ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడి వరకు పాదయాత్రతో నీకు అడుక్కుంటూ కూడా నీ అక్క చెల్లెళ్ళు ఇక్కడి వరకు వచ్చాము. మా మొర ఆలకించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చుకో. మేము ఈ సమ్మెలో ఉంటే మా అధికారులు అనేక రకాలైన సిబ్బంది వెళ్లి తాళాలు బద్దలు కొట్టి సెంటర్లను స్వాధీనం చేసుకుంటామని మాకు బెదిరిస్తున్నారు. అధికారులు బెదిరింపులు, రాజకీయ బెదిరింపులు, అన్ని బెదిరింపులతోని నీ అక్క చెల్లెళ్ళు రోడ్డున పడి ఉన్నారు. మమ్మల్ని మా ఎందు దయ ఉంచి మా కష్టాలను తెలుసుకుంటామని మేము అందరం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీ కోరుకుంటున్నాము. ఎక్కడున్నావు మా మరుడును? జగనన్న చూడు, జగనన్న నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. అసెంబ్లీలో చిరునవ్వుతో ఏదన్నావు? ఎందుకమ్మా చెల్లెమ్మలు, మీరు ఇది తెలంగాణ కన్నా మీరు ఎక్కువ అడగాలి, కానీ మీరు తక్కువ అడుగుతున్నారు. దానికన్నా ఎక్కువ అడగండి, నేను ఇస్తానని మీరు హామీ ఇచ్చారు. అన్న గడ్డి ఎక్క ముందు ఒక మాట, గడ్డి ఎక్కిన తర్వాత ఒక మాట నువ్వు ఆడుకోవద్దు అన్నా. మా మరువులు, కడుపోలు, ముసలోళ్ళు, హ్యాండిక్యాప్టోళ్ళు అందరూ నీకు ఓటేసి గెలిపించున్నారు. అన్నా నువ్వు గడ్డి ఎక్కిపోయి కోట్లు మీరు తింటున్నారు, కానీ మా ఆడపడుతులకి మీరు అన్యాయం చేస్తున్నారు. మా అంగన్వాడీ టీచర్లకి, ఆశా వర్కులకు పెంచారు, వాలంటీర్లకు పెంచారు, ప్రతి ఒక్కరికి పెంచారు, కానీ మమ్మల్ని మాత్రము చిన్న చూపు చూస్తున్నారు. ఎందుకంటే మా మీద కక్ష, మేము ఏం చేస్తాం? మీకేంటి? మేము నీకు చిన్న చూపు చూసాము, మీ నోట్లు వేయలేదా? మీకు గెలిపించలేదా? ఎందుకన్నా మాకు ఇంత చిన్న చూపు చూసి మా ఆడపడుచులకి ఎంగనగా వానగా తిప్పిస్తున్నారు? అన్నా ఇది సరికాదు. బొబ్బులి ఎమ్మెల్యే బలిపెక్కి ఒళ్ళు బలిసి రోడ్డు ఎక్కాడు అన్నారు, అది సరికాదు. ఆ ఎమ్మెల్యేకి ఒళ్ళు బలిసింది, అది ఒళ్ళు బలుపు మేము తగ్గిస్తామన్నా. చూడదన్నా చాలా రాజకీయ నాయకులు మమ్మల్ని రోడ్డుకి ఎక్కిస్తున్నారు, కామెంట్ చేస్తారు. వాలంటీర్లు ఎవరంటే? వాలంటీర్లు ఎవరు సచివాలయం మీద ఎవరు? నిన్న లేదు మొన్న వచ్చారు, ఈ రోజు మా తాళాలు బదులు కొడతారా? మా తాళాలు బదులు కొట్టి మమ్మల్ని బయటికి లాగుతారా? చూస్తామన్నా ఎవరు చెప్తా ఎంత ఉన్నదో, కానీ ఇది నువ్వు పెంచినంత వరకు మాకు మా ప్రాణాలను తీసుకోవడానికి సిద్ధమన్నా. చూసుకో అన్నా, ఇది చూసుకో, ఇది మా అంగన్వాడీ సత్తా. చూసుకో అన్నా, మీ నాయకులు సూర్యుడు చూడు.